పెట్టండి, తిరగండి, సరదాగా తిరగండి, మీరు విందులు వినోదాలు చేయండి. కానీ సమాజం పట్ల, మీ గ్రామాల పట్ల, దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకండి. అదొకటే నా రిక్వెస్ట్. మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా, మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా, మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు. కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందం ఎవరికి రాదు. అంత అంత నమ్ముతాను మిమ్మల్ని. అని ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి, మహిళల కోసం అంటే, మీరే వెన్నెముక ఈ దేశానికి. ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చొనే ఒక తల్లి, నీకు అన్నం పెట్టే తల్లి, నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి, ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్య స్థానంలో ఉండే ఒక పత్ని, వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డలు రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో. వాళ్ళందరి మనకి సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేం. అందుకని ఆడబిడ్డలకి సంరక్షించే రాష్ట్రంగా, రక్షణ కల్పించే రాష్ట్రంగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా మేము అడుగులేస్తాం. ఇది ప్రత్యేకించి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ముఖ్యంగా యువతకి, మహిళలకి, మీరందరూ కారు మంచి సంయుక్త గారిని, రాష్ట్రానికి, దేశానికి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని, మహిళలు ముందు మీ గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి. సమస్యల మీద మీరు నిలదీయండి. మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది ప్రతి పంచాయతీలో. ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు బోర్డులు కనిపించాలి. డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీరాజ్ కమిషన్ కృష్ణతేజ గారికి తెలియజేయడం జరిగింది. అదే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా దాన్ని తెలియజేస్తారు మీకు. మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి. రెండు, యువతకి ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అయిపోతారు, నాతో సహా. నేను ఇంకో కొన్ని సంవత్సరాలు పని చేయగలనేమో, కొన్నిసార్లు నాకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ నేను వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి. మీరే రావాలి బయటికి. నేను ఒక 20 సంవత్సరాలు పనిచేస్తాను. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ యువకుడు బయటికి రావాలంటే నాలాంటి వాడికి 15 సంవత్సరాలు పట్టింది. సినిమాల్లో 20 ఇయర్స్ పనిచేసి ఇంకో 15 సంవత్సరాలు రాజకీయాల కింద మీద పడితే ఒక చిన్నపాటి ఒక విజయం లభించింది. 21 సీట్ల విజయం లభించింది అవుట్ ఆఫ్ 175. అని అంత నలగాల్సి వచ్చింది. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా నలగందే, అనుభవం రాందే మీరేం చేయలేరు. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు ఆ రోజున అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ ఆపేశారు ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ కాలంలో. మళ్ళీ దేశం పాకిస్తాన్గా, ఇండియాగా విడిపోతుంటే దాన్ని